యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వారం రోజులుగా అధ్యయనోత్సవాలు, వివిధ రకాల అలంకార సేవలు ఘనంగా జరిగాయి. రాత్రి గుట్ట కింద జడ్పీ గ్రౌండ్ లో జరిగే స్వామివారి కళ్యాణోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. స్వామివారి కళ్యాణంలో పాల్గొనేందుకు గవర్నర్, మంత్రులు, వీఐపీలు వచ్చే అవకాశం ఉండడంతో భద్రతా ఏర్పాట్లపై స్పెషల్ గా కాన్సంట్రేట్ చేశారు అధికారులు. ప్రస్తుతం యాదాద్రిలో పరిస్థితిపై మరిన్ని వివరాలు కార్తిక్ అందిస్తాడు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం వైభవోత్సవం ఘనంగా జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఎనిమిదో రోజు పైన మార్నింగ్ బ్రహ్మోత్సవ కళ్యాణం జరిగింది. ఈ రోజు అదేవిధంగా ఈవినింగ్ యాదాద్రి గుట్ట కింద కూడా వైభవోత్సవ కళ్యాణం నిర్వహించేందుకు మనం ఇప్పుడు ఏదైతే వైభవోత్సవ కళ్యాణం నిర్వహిస్తున్నారో అక్కడ నిర్వహించే ఏర్పాట్ల దగ్గర ఉన్నాం. మనం ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈవో గీత ఉన్నారు. మేడం చెప్పండి, పైన అప్పుడు మార్నింగ్ కూడా బ్రహ్మోత్సవ కళ్యాణం చేశారు, ఇక్కడ మా ఈవినింగ్ చేయబోతున్నారు, ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? ఉదయం మనం ఆలయం పునర్నిర్మాణం దశలో ఉన్నందువలన బాలాలయంలో స్థలం తక్కువగా ఉంది కాబట్టి కేవలం అర్చక స్వాముల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం చేయడం జరిగింది. అయితే స్థానికులు, భక్తులు అందరూ కూడా వీక్షించేందుకు వీలుగా కింద మనం జడ్పీ స్కూల్ ప్రాంగణంలో ఇప్పుడు 8 గంటలకు స్వామివారి కళ్యాణం నిర్వహించబోతున్నాము. అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా డయాస్, పూల అలంకరణ, అందరూ కూడా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించే విధంగా లైటింగ్, సౌండ్ సిస్టమ్, ప్రసాదం అన్ని కూడా ఉండేలాగా మేము ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. కాబట్టి లోకల్ గా ఉండే స్థానికులు, భక్తులు అందరూ కూడా ఈ కళ్యాణంలో కూర్చుని స్వామివారి కళ్యాణంలో కూడా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసేందుకు వీలుగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. మీరు చెప్పండి సార్, మార్నింగ్ పైన కూడా కళ్యాణం వైభవోత్సవం బ్రహ్మోత్సవ కళ్యాణం చేశారు, ఈవినింగ్ ఇక్కడ చేయబోతున్నారు. అసలు దానికి దీనికి తేడా ఏంటి? గర్భాలయంలో స్వామివారి దివ్యమైనటువంటి సుందర మందిరం అది బాలాలయం. ఆ బాలాలయంలో సాంప్రదాయ రీతుల్లో స్వామివారికి ఆగమ శాస్త్ర ప్రకారం బ్రహ్మోత్సవంలోని 8వ రోజు తిథి ప్రకారం 9వ రోజు ఏకోత్తరమైన వృద్ధి అనేటువంటి శుభముహూర్తం, అభిజిత్ శుభలగ్నంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇప్పుడు సాయంకాలం ఇదంతా కూడా వైభవోత్సవం. భగవద్వైభవాలకి ఎన్ని చేసినా, ఎంత చేసినా, ఎక్కడ చేసినా అది అనంతము, అమోఘం. అమోఘమైనటువంటి ఈ కైంకర్యాలలో స్వామివారి యొక్క ప్రచారమూర్తులైనటువంటి లక్ష్మీనరసింహ స్వామివారికి అంగరంగ వైభోగంగా ఈ కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతుంది. ఆ కళ్యాణానికి ఈ కళ్యాణానికి తేడా ఏమిటంటే అది స్వామివారికి జరిగిన ఉత్సవం. ఇది వేడుకోలుగా స్వామివారికి మరొక్కసారి భక్తులందరూ దర్శించుకోవడానికి, సేవించుకొని తరించడం కోసం ఏర్పాటు చేసినటువంటి కళ్యాణం. ఆ కళ్యాణానికి ఈ కళ్యాణానికి తేడా ఇదే. మిగతా వైదిక ప్రక్రియ అంతా కూడా ఏకోత్తరంగానే ఉంటుంది, ఒకే విధంగా ఉంటుంది. మొత్తానికి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, భారీ ఎత్తున అయితే ఈవినింగ్ నైట్ 8 o'clock ప్రారంభమయ్యే వైభవోత్సవ కళ్యాణానికి భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. మనం ఇప్పుడు ఏదైతే కళ్యాణం జరిగే ప్లేస్ లో ఉన్నాం, ఆ ఏర్పాట్లు కూడా మొత్తం పూర్తిగా వస్తున్నాయి. దీంతో పాటుగా ఇటు ప్రజలు కూడా ఏదైతే మార్నింగ్ పైన బాలాలయంలో చేశారో తక్కువ మంది వస్తున్నారు కాబట్టి వారి ఇబ్బందుల దృష్ట్యా ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఇక్కడ సుమారుగా 10,000 మంది వరకు కూర్చునే ఏర్పాట్లు కూడా ఇటు ఆలయ అధికారులు కూడా ఏర్పాట్లు చేసిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. దీంతో పాటుగా ప్రత్యేకంగా ఇటు ప్రొజెక్టర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరికి ఇబ్బంది కాకుండా ప్రొజెక్టర్స్ కూడా వారి ప్రొజెక్టర్ ద్వారా చూసేందుకు కూడా ఏర్పాటు చేశారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఇటు వీఐపీలకు కూడా ప్రత్యేకంగా ఒక విభాగాన్ని కూడా, ఒక సైన్ కూడా కేటాయించారు. ఎవరికి కూడా వచ్చే భక్తులతో పాటు ఎవరికి కూడా ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా చెబుతున్నారు. ప్రధానంగా దీంతో పాటుగా సెక్యూరిటీ, ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తులు రాబోతున్నారు కనుక సెక్యూరిటీ సిబ్బందిని మరి టైట్ చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. మొత్తం రాచకొండ పోలీసులంతా కూడా సుమారు 1000 మంది వరకు సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఆ రంగంలోకి దింపారు. ఎక్కడ ఎలాంటి ప్రజలకు, భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్తున్నారు. మొత్తాన్ని చూడాలి, 8 o'clock వరకు వైభవోత్సవ కళ్యాణం 8 గంటల మూమెంట్ లో ఇక్కడ వైభవోత్సవ కళ్యాణం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తయ్యాయని చెప్తున్నారు అధికారులు. ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. యాదాద్రి నుంచి శ్రీనివాస్తో కార్తీక్, V6 న్యూస్.